దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు ఒక అత్యద్భుతమైన దైవజనుడని మీకు చెప్పాను కదా. ఆయన ఇన్ని సంఘాలు ఆయనకుండి ఒక్క సంఘాన్నే మాదిరికరమైన సంఘంగా ఎత్తి చూపించాడు. ఆ సంఘం ఏ సంఘమో మీకు వాక్య వెలుగులోంచి కొన్ని మాటలు చూపిస్తాను. చక్కగా అందరూ వినాలి. సంఘం అంటే బతుకంటే వాడిది అదిగోరా రే అట్ట బతకాలి అంటారు చూసారా. సంఘం అంటే ఎట్ట ఉండాలో ఇది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. సహోదరులారా, ఓకే, ఆమేన్, హల్లెలూయా అనండి అందరూ. పౌలయ్య గారు స్థాపించినటువంటి సంఘాలన్నిటిలో ఈ కొరింథీ సంఘం గురించే పౌలయ్య గారు అంటారు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారు అని మాట్లాడతాడు. ఎన్నో అత్యద్భుతమైన విషయాలు మాట్లాడినటువంటి పౌలయ్య గారు కొరింథీ సంఘం చిన్న సంఘం ఏం కాదు, పెద్ద సంఘం. ఆ కొరింథీ సంఘానికి వచ్చి వాళ్ళకి చెప్తున్నాడు, అమ్మా అయ్యా, మాసిదోనియా సంఘములను గురించి మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదా? మీకు తెలియాలి, ఈ పూట మీకు కూడా తెలియాలి. ఏంటిది మాసిదోనియా సంఘములో ఉన్న ప్రత్యేకత? వారిలో ఉన్న ప్రత్యేకమైన సుగుణాలేంటి? చాలా కడవరి దినాలలో బతుకుతున్నాం మనం. ఈరోజు ఆత్మీయులుగా కనిపించిన వాళ్ళు రేపు పడిపోతున్న కాలంలోకి వచ్చామని. ఇది వచ్చే సంవత్సరం వచ్చే నెలకు కాదు, ఈ రోజుకి రేపటికే అంచునున్నాం. ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో బతుకుతున్న మనం భయముతో వణుకుతో ఈ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించే బిడలంగా మనందరం మార్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘానికి ఉన్న కృప అంట. ఆ సంఘం కృప పొందుకున్న సంఘం అనండి. మాసిదోనియా సంఘానికి ఏం దొరికిందంట? కృప అండి. కొంచెం బిగ్గరగా చెప్పరా. ఏంటిదంట ఆ కృప? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేది. హల్లెలూయా అనండి. ఈరోజు ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎందుకు వెనకబడుతుండో ప్రార్థన చేద్దామంటే మనసు లేదయ్య గారు అనే మాట ఎందుకు వచ్చింది? మందిరానికి నాకు పోబుద్ది కావట్లేదమ్మా అని ఎందుకన్నా? ఏమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే ఆ స్వాదల్లే, ఆ సమస్యలే, ఆ మనిషే కానొస్తుండ్రు, అస్సలు నాకు ఎట్లా అనిపిస్తుందంటే అని ఎందుకని ఇంత పళ్ళు బిగించి మాట్లాడుతున్నావు? ఇంతకుముందు బాగా ప్రార్థన చేసే బిడ్డ ఎందుకు తగ్గావు? మనుషులను చూసి పరిస్థితులను బట్టి నీ భక్తి సీజన్ అని భక్తి కదా. వానంకాలం భక్తి, ఎండాకాలం భక్తి, కాలాలను బట్టి భక్తి ఉంటుందా? సమయమందును అసమయమందును ప్రయాసపడే మనస్సు ఉంటుందా? ఈ రోజున మీరందరూ ఆలోచన చేయండి. సంఘం అంతా ఒక కృప పొందుకోవాలి. వాళ్ళు ఆ మాసిదోనియా సంఘస్థులు బహుగా అత్యధికముగా సంతోషపడ్డారంట. దేనిని బట్టి చెప్పనా? ఒక పాటకు అవకాశం ఇస్తే కాదు, వాళ్ళ పాపని నిలబెట్టి పాట పాడితే కాదు, వాళ్ళ అబ్బాయి కూని రాగాలు తీసినా ఆ పాట ఒక్కడికి కూడా అర్థం కాకపోయినా మళ్ళా ఆ పాట పాడించి చివరిలో మళ్ళీ ఏం చేస్తారు చెప్పనా? కాగితం మీద ఒక పేరు రాసిస్తారు నాకు. ఏమని చెప్పనా? అయ్యగారు చివరిలో మా అమ్మాయితో పాట పాడియ్యా. ఎందుకంటే ఇక చివరిలో అందరు చేరిన తర్వాత నీ పాటతో అందరు గలిబిలిగా ఆడాలి. ఇక కుడితి తొట్టులో కనుక ఎలకబడితే అట్టయిద్దో, కూర్చున్నోడికి ఆత్మ నడిపింపు ఉండదు. ఆ పాటతోనే వాళ్ళ ఆత్మ అంతా పొలాల మీదకో, స్థలాల మీదకో, లోకం మీదకో పోయింది. ఇక మొత్తం పిచ్చోళ్ళు అయిపోతారు ఆ పాటతో. అది ఆత్మపూర్ణులు పాడాల.
ప్రజలందరూ సమకూర్చబడిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు పాడితే దేవుని ప్రత్యేకమైన కృప ప్రజల మీద తప్పకుండా కుమ్మరించబడింది. వాళ్ళు దేన్ని బట్టి సంతోషించారు? నేర్చుకున్న పాటను బట్టే, సంఘంలో చేసే పెత్తనాలను బట్టే, వాళ్ళకున్న అవకాశాలను బట్టే, వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టే, వాళ్ళకున్న స్థలాలు పొలాలను బట్టే. ఆ సంఘం దేన్ని బట్టి సంతోషించారంటే చెప్పనా? నా చెప్పండి. వారు అందరు చెప్పచ్చు కదా, బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించేది. వాళ్ళకు వచ్చింది శ్రమలు కాదంట, బహుశ్రమలు అంట. ఈరోజు మీకు శ్రమ వస్తే ఆ శ్రమను పట్టుకొని మీరు అనే మాట ఏంటి? ఏమో దేవుడు నన్ను మర్చిపోయిండేమో, అయ్యగారి ప్రార్థన కూడా దేవుడు వినట్లేదేమో, ఇక చర్చికి పోయినా ఒకటే. చూసినా ఉన్న కాడికి సున్నా చదువుతాం మనం. ఈ సంఘానికి ఉన్న కృప ఏంటిదో చెప్పనా? వాళ్ళకి శ్రమలు రాలా, బహుశ్రమలు. ఇంట్లో శ్రమలే, బయట శ్రమలే, భర్త శ్రమే, భార్య శ్రమే, పిల్లలు శ్రమే, పంట, అన్ని శ్రమే. బహుశ్రమల వలన ఆ శ్రమలు వాళ్ళకు వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పనా? దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఎవరు? బహుశ్రమల వలన మేము పరీక్షలో ఉన్నాము. 2వ తరగతిలో పిల్లగాడికి చివరిలో పరీక్ష పెడతారు. 2వ తరగతిలో చివరిలో పరీక్ష పెట్టిందంటే దాని అర్థమైంది 3వ తరగతి పోవటానికేగా. మరి కొంతమందికి 2వ తరగతిలో పరీక్ష పెడితే ఆ పరీక్ష రాసే ముందు రోజు రాత్రి జ్వరం వచ్చేది. కొంతమందికి ఇంట్లో ఉండబోద్ది కాదు. ఇంకా కొంతమంది రైలు ఎక్కి బీహార్ పోతారు. అసలు వీడికి చివరి పరీక్ష పెట్టింది ఎందుకు? బీహార్ పోవటానికా? ఏం మాట్లాడరేందంటే అంతేగా. 2వ మెట్టు నుంచి ఎక్కటానికేగా. పరీక్షలు పెట్టింది నీ అభివృద్ధి కోసమేగా. ఇప్పుడు ఈ సంఘం అనుకుంటున్నారంట, నా భర్త ద్వారా దేవుడు నన్ను పరీక్షించదలిచాడు, ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ పరీక్షలో నేను ఓడిపోకూడదు, నేను నెగ్గాలి, నేను నిలవబడాలా, నేను సాక్షిగా మార్చబడాలా, దేవుని మహిమార్థమైన బిడ్డగా నేను మిగిలిపోవాలా. అందుకోసం ఆ సంఘం కృప పొందుకున్న సంఘం. అల్లే చెప్పండి అందరూ. ఏందమ్మా చర్చికి రాలేదంటే గేదె పేడ ఇట్లేదు అంటుందాక. ఏం చెప్పేసేపు నా కారుకి నేనే నా తలకాయ వేసుకొని బాదుకుంటున్నా. ఏ ఊర్లో దొరికితే ఆ ఊర్లో జనాలు ఎవరు లేని చోట కారు ఆపుకొని తలకాయ బాదుకుంటున్నా. ఏం చేయాలి చెప్పు? నువ్వు మందిరానికి ఎందుకు రావంటే 4 శినుకులు పడితే చర్చికి రాను. 4 శినుకులు టప 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 మన రాలితే అదిగో వాన పడుతుందిగా మనం ఏడ బాధ. జోరు వానలో భోజనం మాత్రం ఆపు. జోరు వానలో నీకు ఇంకో ప్రయత్నాన్ని ఆపవు. కానీ ఖచ్చితంగా చేసే పని ఏంటిదంటే చిన్న 4 చిటుకులకే ఖచ్చితంగా చర్చి పక్కన పెడతావు, ప్రార్థన పక్కన పెడతావు, ఆత్మీయతను పక్కన పెడతావు. నీకున్న మనసు అదే. బహుశ్రమలు నీకు కలుగుతుంటే నీకు ఏమనిపిస్తుంది? నీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయి? శ్రమలు లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. అందరికి ఉన్నాయా? ఒక ఆమె నా దగ్గరకు వచ్చాను, అయ్యగారు ఒక్క ప్రార్థన చేయి నాకు, ఇక శ్రమలు అంటే ఇంకా నా జీవితంలో గాని రాకూడదు, ఇక శ్రమ లేకుండా ఉండాలి, అదొక్కటి ఇక చివరి ప్రార్థన చేయాలి. నేనన్నా ఇక చివరి ప్రార్థన అంటే ఇక శ్రమ లేకుండా ఉండాలంటే ఇక చచ్చిపోతేనే శ్రమ ఉండదమ్మా, ఇక పోతే కానీ బాధలు పోతాయి. నువ్వు మొత్తం పరిశుద్ధపరచబడ్డట్టేనా చెప్పు, నేను పంపిస్తానని చెప్పిన. వద్దులే గారు ఈ శ్రమలు చాలంటుంది. అంటే నీకేమో శ్రమలు బాధలు అసలు ఏం ఉండద్దు. మీరు కృప పొందుకున్నారా? మీరే కృప పొందుకున్నారా? మీకోసం ఒక దైవజనుడు తనకున్న ఖర్చులను, తనకున్న అవసరాలను అన్నిటినీ పక్కన పెట్టి మీరు సంపూర్ణపరచబడాలని, రేపు ప్రభు ఎదుట మీరు నిలవబడాలని, కృప పొందుకున్న సంఘంగా మీరు కూడా ఈ గోవిందాపురం సంఘస్థులో మార్చబడాలని ఇట్టినారా మీరందరూ? మన సహవాసం పేరేం పేరు? పరిశుద్ధ అభిషేక. మొత్తం కాలిపోవటమే.
కాలిపోవటమేనా కాల్చటమేనా? మీరు నిలువు నేర్పుకొని తింటారా మనిషిని? బాగా దొరికిండు మీకు, బాగా వచ్చిండు ఊరు. మరి ఎప్పుడు వచ్చిండో ఎట్టొచ్చిండో. మీ అయ్యగారికి అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు వచ్చినా నేను, అప్పుడు చూసిన మీ అయ్యగారిని, అప్పుడు బాగా గుర్తు. సరే నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒక మాట అంటున్నా, మీరు కృప పొందుకున్నారా? కృప పొందుకున్న బిడ్డలేనా మీరు? మీరు పొందుకున్న కృప ఏంటిది చెప్పండి? దేవునికి స్తోత్రం అండి. మీ అందరికి వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, దేవుని కృపను బట్టి ఒక గేదె కొనుక్కున్నానండి. ఇయేగా సాక్ష్యం, ఇదేగా. ఒక బర్రె కొన్నా, ఒక గొర్రె కొన్నా, దానికి ఏం కావాలా? దేవుని కృప కావాలా. మాసిదోనియా సంఘస్థులు చెప్పే సాక్ష్యం ఏంటిదో చెప్పరా? చూడండి. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నేను 1 ఎకరం పంట వేసాను. అయితే ఆ పంట ప్రతి ఆదివారం ఆరాధనని నేను మానుకునే వ్యక్తిని అయితే కాను. మధ్య మధ్యలో నాకు ప్రత్యేకమైన కూడికలు నా మందిరంలో ఉంటాయి. కనుక నా పంట కంటే ముఖ్యంగా నా మందిరాన్ని నేను ప్రేమించాను. వాక్యానుసారమైన వ్యక్తిగా నేను నడిపించబడ్డాను. ప్రతి ఆదివారం ఒక్క పూట కూడా నేను మానుకోకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళాను. ఈ సంవత్సరం నా పంటను పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని మహాకృప నా పంట ఎండిపోయింది. అయితే పర్వాలేదు, అంతకంటే విలువైన దేవుని సన్నిధిని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా నేను దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా నడిపించబడాలని నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నామని ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూసినా ఒక్కళ్ళు కూడా చెప్పట్లా. వాళ్ళ సాక్ష్యం అంటే దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చింది. ఎప్పుడన్నా నాకు ఉద్యోగం పోయింది, అది దేవుని కృప అని ఎవరన్నా చెప్పంగా మీరేనారా? అసలు ఆ సాక్ష్యం మీరు వింటారా? ఆ సాక్ష్యం ఏ సంఘములు అయితే చెబుతారో ఆ సంఘం కృప పొందుకున్న సంఘంగా మార్చబడింది. ఇహలోక సంబంధమైన వాటిని లాభంగా ఆశించక, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంట అంతే సమానం. మనమేం ఆ పెంటనే తలకాయ మీద తీసుకొని తిరుగుతూ ఉంటాం. మనకి కంపే ఇంపు, మనకి ఆయనకి ఇంపుగా ఉన్నాయన్నీ కంపుగా మార్చబడ్డాయి. దేవుడే విలువైన వ్యక్తిగా తీర్చబడ్డాడు. ఈ పూట ఒక్క మాట మీరందరూ ఆలోచన చేయండి. మీరు ఈ పూట దేవుడు మీతో చెప్పే మాట, మీరు కృప పొందుకున్న బిడ్డలుగా మార్చబడాలి. కృప పొందుకున్న బిడ్డలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి తొట్టిల్లని వ్యక్తులుగా మార్చబడతారు. వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగరు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడిన, పరిస్థితులు ఎంత వికటించినా, ఎటువంటి ఘోరమైన కఠినమైన పరిస్థితులు వారి జీవితాలలో సంభవించినా వారి ఉద్దేశం ఒకటే, మేము దేవుని కృప పొందుకున్నాం కనుక మేము దేవుని కొరకే సాక్షులముగా మార్చబడతాం. ఏమండి, యోబు మీ అందరికీ తెలుసా? యోబు ఇంట్లో ఎంతమంది చచ్చిపోయారు ఒక్క రోజులోనే? పిల్లలు 10 మంది. అనండి, అనండమ్మా. ఇంట్లో ఎన్ని శవాలు? 10. ఇంట్లో మన ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయి చర్చికి వస్తావా? నువ్వు చర్చికి రాకపోగా నన్ను చర్చి ఆపమని నీ ఇంటికి రమ్మంటావు. నువ్వు మామూలు సైతాను కాదు. అసలు ఆరాధనని ఆపటానికి సాతానగడికి పని లేకుండా చేస్తున్నావు నువ్వు. వాడను మన ఏజెంట్ పోయిదిలే, ఇబ్బంది ఏమి లేదు, ఈరోజు ఆరాధన జరగకుండా అదే చేసిందని వాడు చూస్తాడు. సాతానగడితో పని లేకుండానే సాతాన్లాగా ప్రవర్తిస్తున్నాడు చాలా మంది. ఇంట్లో ఒక్క మనిషి, ముసలాయనో ముసలామో, సరే నేను ముసలాళ్ళు పోతే ఏముందిలే అని నేనేమన్నాను. మనిషిలే, ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకు ఉంటుంది, నేను కాదన్నా. ఒక్క మనిషి జారిపోతే ఎంత రాద్ధాంతం, ఎంత తిప్పలు. ఖచ్చితంగా సంఘం చర్చికి పోయే వాళ్ళకు కూడా చెబుతాం, ఏమమ్మా మీ ఇంట్లోనే కనుక మనిషి పోతే మీరు ఇట్నే చర్చి ఎలాగపోతారా? ఆమె పేరు పొల్లమ్మ. వచ్చినోళ్ళకు వచ్చినట్టు వేస్తుంటుంది. ఏంటిది? పొల్ల. ఈ కృప ఉందండి చాలా మంది దగ్గర. అసలు ఆ పాస్టర్ గారికి మా మీద కనుక ప్రేమ ఉంటే ఈ రోజున అసలు ఆరాధన పెట్టేవాడే. సంఘం కృప పొందుకున్న సంఘంగా మార్చబడితే, నిజంగా నువ్వు కృప పొందుకుంటే, నీ ఇంట్లో ఒక శవం ఉంటే నువ్వు చేసే పని ఏంటిదో చెప్పనా?
ఇంటికి తాళం వేసి ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యగారు ఇచ్చిన సాక్ష్యం చెబుతానని నువ్వు బైబిల్ తీసుకొని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప. ఈరోజు మా ఇంట్లో ఒక మనిషి పోయాడు. కథ ఇప్పుడు సమాధి కార్యక్రమం కూడా ఉంది. ఎవరింటికి పోవద్దంటే నోరేళ్ళ పెట్టి ఒక్కడు కూడా ఇంటికి పోడు. ఆ సమాధి కార్యక్రమం దేవునికి మహిమకరంగా మార్చబడేది. నేను ఏమంటున్నానంటే సంఘం ఏం పొందుకోవాలి? కృప అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. 10 శవాలు ఇంట్లో పెట్టుకొని యోబు ఆస్తంతా నష్టమైపోయి భార్య వెళ్ళిపోయి ఆమె అవమానకరంగా మార్చబడి ఆరోగ్యమే మహాభాగ్యం అని సామెత అంటారు. అది కాళ్ళ నుంచి నడినెత్తి వరకు ఇంతలా ఒక గడ్డలు పగిలిపోయి గోక్కుంటున్నాడు చెల్ల పెంకులతోని. ఆ గోక్కుంటుంటే ఆ చీమంతా కారుతుంటే కుక్కలన్నీ వచ్చి ఆ నడి రోడ్డు మీద పడ్డాడు. కుక్కలన్నీ నాకుతుంటే నా బతుకు బజారు పాలైపోయింది. నా బతుకు బజార్న పడ్డది. ఇంకేం దేవుడు, ఇంకేం సంఘం, ఇంకేం ప్రార్థన అన్న మాటలు రావాల్సింది పోయి ఆయన అన్న మాట ఏంటిదో తెలుసా? 13వ అధ్యాయం యోబు పుస్తకం 13వ అధ్యాయం 15వ వాక్యం. 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను. అల్లే చెప్పండి అందరూ. ఏది ఈ మాట మీరు చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్పండి. ఇదిగో ఆయన నన్ను చంపింది చాలు. అటు భర్త చంపుతుండు, ఇటు భార్య చంపుతుంది, ఇటు పిల్లలు అను 4:30 స్థితిలో పాట పాడు. నువ్వు హై కోరస్లో పాడతావు పాటలన్నీ. కింద స్కేల్ కాదు నీ పాట, అంత పైనే. పాపం పిలిచిన పాస్టర్ గారికి కూడా ఎన్ని బాధలు వచ్చినాయి. పాపం ఏడి చేడిచిపోయిందని చెబుతారైంది రేపు పొలాలల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటిదంటే ఆయన నన్ను చంపినా నీకు దేవుడు మేలు చేయలేదేంది, నీ పిల్లలు లేవలేదేంది, నీ భార్య రాలేదేంది, నీ ఆరోగ్యం బాగుపడలేదేంది, జనాలందరూ పట్టుకొని మన చచ్చిపోయిన నీకేం మేలు జరిగిందమ్మా, నీకేం కష్టమైందమ్మా, నీ భర్త మారిండమ్మా, నీ పిల్లలు మారిండ్రమ్మా, ఇంకేమైందమ్మా అంటే నువ్వేమంటావు? అవునమ్మా నాకు కూడా అదే అనిపిస్తుంది, అందుకోసం ఈ మధ్య పోతే పోచనా లేకపోతే లేదు, పోయే కాలానికి అని. నువ్వు నిజంగా ఒక సరి అయిన దేవుని బిడ్డవైతే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నాకు లాభమైన నష్టమైన నాకు నా దేవుని సన్నిధి కావాలా. నేను కృప పొందుకున్న బిడ్డని. నష్టం జరిగినా నేను దేవుని సన్నిధిలో వెనకబడను, ప్రార్థనలో వెనకబడను, పరిచర్యలో వెనకబడను. నమ్మకమైన వ్యక్తిగా నేను కొనసాగించబడుతున్నాను. ఇది కృప పొందుకున్న సంఘానికి ఉండాల్సిన లక్షణం. ఆ కృప ఈ పూట దేవుడు మీ అందరికీ తప్పక అనుగ్రహించును గాక. అల్లెలు చెప్పండి అందరూ. సంఘం ఏం పొందుకోవాలమ్మా? కృప. ఏంటి చెప్పండి? ఏ కృప? పాటలు పాడే కృప కాదు. నువ్వు పాడకపోతే 1000 రూపాయలు పెడితే రాగాలు చేసి ఆగండి, మీరు నవ్వితే అది చెప్పేది కూడా బాగుంది. చెవులో ఏలు పెడతా, చెవులో ఏలు పెట్టి రాగాలు తీసి పాడేవాళ్ళు అతను. ఏమైనా పాటలు పాడుకొని ఏమన్నా అనుకునేరు మీరు? నేను ఒక చెబుతాను మీకు, నువ్వు పాడకపోతే 1000 రూపాయలు పెడితే వాళ్ళు వచ్చి పాడతారు. నీ పాట కంటే నీ ప్రవర్తన ముఖ్యం ఇక్కడ. నా పాట నీ మాట ముఖ్యం కాదు. దేవునికి క్రియలు కలిగిన ప్రవర్తన కలిగిన వాళ్ళు ప్రభుకి కావాలా. ఏంటిది ప్రవర్తన? ఆయన అంటుండు, ఇంత శ్రమ కలిగింది, ఇంత శోధన కలిగింది కాబట్టి ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కలిపెట్టుకొని ఉన్నాను అన్న తర్వాత ఆయన మాట ఏంటిదో చెప్పనా? ఆయన సన్నిధిని. మీరైతే ఏమంటారు? ఇప్పటి నుంచి న్యాయంగా బతికితే నన్ను అడగండి. ఇక భయం లేని కోడి అంట బజార్లో గుడ్డు పెట్టిందంట. దానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు చెప్పనా? ఇంకిప్పటి నుంచి నేను ప్రార్థన చెయ్యను. చర్చికి అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మా బిడ్డ రమ్మా
మందిరానికి ఆదివారం రాలేదు, ఈ వారం అన్నా రా. వస్తాలే గారు, బాగా వస్తామయ్యా. ఏం జరిగింది? స్వప్నం ఉంటివిగా, నిలువు కూడా మిరప పంట అంతా ఎండిపోయేదిగా. నీవిచ్చిన సెలవు రక్తమే పూసింది ఆడ, నువ్వు ఇచ్చిన వేసి రక్తమే చల్లిందయ్యా, మొత్తం దెబ్బకి ఎండిపోయిందయ్యా. పక్కనోడి పంట నయమయ్యా కథ. ఆ పోయే కాలం నా పంటకి వచ్చింది ఆయన. ఇక నన్ను ఏ మొహం పెట్టుకోవడం అయ్యా నువ్వు, ఇక ఎట్ట కూడా బతకడేవాడు. నేను అన్నది అర్థమవుతుందా అందరికీ? సంఘం కృప పొందుకోవాల. కృప, ఇది కృపాకాలం. కృపాకాలంలో సంఘానికి కృప కలగాల. ఏంటిదా కృప? ఎన్ని శ్రమలు కలిగిన, ఎన్ని శోధనలు వచ్చినా నేను ఆయనలో వెనకబడను. ఈ సమస్య వాళ్ళు భావించింది ఏంటిదో చెప్పనా? నా పరీక్ష కొరకే, ఈ శోధనలన్నీ నా కొరకే, ఈ అవమానాలన్నీ నా పరీక్ష కొరకే. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనండి, చెప్పండి. ఇటు నా వైపు చూడండి. ఒక మాట చెబుతా. ఈయన మాసిదోనియా సంఘానికి సంబంధించిన విశ్వాసి కదా, నేనే మాసిదోనియా సంఘానికి సంబంధించిన. ఎందుకంటే ఆ యాక్షన్ నాకు ఇవ్వచ్చు, ఆయనకి రాదు. అందుకోసం నేనే పెట్టుకుంటా. నేను మాసిదోనియా సంఘానికి వెళ్ళే విశ్వాసి. ఈయన నన్ను అడుగుతాడు, ఆదివారం ఆరాధనకు వచ్చింది కదా, ఏందయ్యా నీ ఇంట్లో శ్రమలు బాగా ఎక్కువైనాయి అంట, పిల్లలు అసలు మాటనట్లేదంట అని నన్ను అడిగినావు కదా. అది అడిగిండు. కోర్టులో దొంగ సాక్ష్యం ఇంతే చెప్పించేది. సరే వినండి, మీకు అర్థం కావటానికి ఈ బాధలండి. సరే, ఈయన అడిగితే మాసిదోనియా సంఘం విశ్వాసులు ఏం చెప్తారు చెప్పనా? అవునయ్యా, నిజమేనయ్యా, ఎంత సోదరులు అంటే అంతే సోదరుల మీద సోదరులు, సమస్యల మీద సమస్యలు, బాధల మీద బాధలు, నువ్వు నన్ను నా బాధ అర్థం చేసుకున్నావా అని అంటారని మీరు అనుకుంటారు. కానీ మాసిదోనియా సంఘస్థులు, ఆ విశ్వాసులు చెప్పే మాట ఏంటిదో చెప్పనా? ఇగో నేను మాసిదోనియా సంఘం విశ్వాసి. ఈయన నన్ను అడిగిండు, నీ ఇంట్లో చాలా బాధలు ఉన్నాయిగా, ఏంది ఒకటే గొడవలంట, ఏందో ఇబ్బందులంట, ఏందో ఆర్థికంగా చాలా నలిగిపోతానంట అని నన్ను అడిగితే, మాసిదోనియా సంఘం విశ్వాసి అనుకునే మనసు ఏంటిదో చెప్పనా? అమ్మో, దేవుడు నన్ను పరీక్షిస్తుంటే వీడేంది నన్ను అడుగుతుండో, ఓకే, మాకే సమస్య లేదో, మాకే బాధ లేదో, మేమంతా బాగున్నా, వేసుకోవడానికి గుడ్డ లేదో, తినటానికి తిండి లేదో, కృప పొందుకున్న బిడ్డలుగా మిగిలిపోయారు. వాళ్ళ బాధను దేవునికి తప్ప ఇంకొక మరి ఒక వ్యక్తి దగ్గర వ్యక్తపరచని సంఘం మాసిదోనియా సంఘం. ఇప్పుడు సంఘం ఏం పొందుకోవాలా చెప్పండి అమ్మా, అందరు చెప్పండి అయ్యా. కృప అంటే ఏంటిది? రాగాలు తీసి పాట పాడటం కృప కాదనండి. పెత్తనం చేయటం కృప, ప్రజలందరి మధ్యలో డాప్సర్గా తిరగటం, ఏది కృప అంటే ఏంటిది? ఇక పలానా అక్కలాగా భక్తి చేయాలి. ఇంతమందిలో ఒక్కళ్ళ గురించి అయినా, మీలో ఒక్కళ్ళ గురించి అయినా చెప్పుకోదగినటువంటి ఆ మాసిదోనియా సంఘానికి ఉన్న కృప మీలో ఒక్కళ్ళకన్నందా? నా జీవితంలో పోయిన సంవత్సరం ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానుకోకుండా నేను ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చిన అన్న వాళ్ళు అల్లెలే చెప్పండి. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారు, దేవునికి స్తోత్రం నాయన. వారి మధ్యలోనే ఉంటాడు. మీ మధ్యలో ఎవరుంటారు? అర్థం చేసుకోండి, వినండి. సంఘం ఏం పొందుకోవాలమ్మా? కృప. పలకండి, ఏంటిది కృప? బహుశ్రమలు కలిగిన, ఆ శ్రమలను బాధగా, ఆ శ్రమలను ఇబ్బందిగా, ఆ శ్రమలను నష్టంగా భావించక, శ్రమలను మా పరీక్ష కోసమే వచ్చాయి. ఈ పరీక్ష తర్వాత శోధించబడిన పిమ్మట మేము సువర్ణంగా మారుతాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. సేవకులకు కూడా అయ్యే మాటలు చెబుతా. దైవజనులారా, మీరు సేవ చేస్తున్నారు గనక, మీరు ఖర్చు పెట్టి ఓడగడుతున్నారు గనక, ఖర్చు పెట్టి ఓడగట్టేటప్పుడు ఒక్కళ్ళు కూడా ₹1 ఇయ్యరు, మర్చిపోమాకండి. నీ కష్టంతో నేను మందిరం కట్టాలా? నువ్వు ప్రయాసపడుతుంటే అందరూ చూస్తారు, వస్తారు, పోతారు, ఒక్కడికి కూడా పట్టదు. మాటలు మాట్లాడేవాడే కానీ పని చేసేవాడు ఒక్కడు కూడా
ఉండడు నాన్న, నువ్వు ఒక్కడివే ఓడగట్టుకోవాలా, వాళ్ళ క్షేమం కోసం కట్టాల్సిన ఓడ, వాళ్ళ కోసమే ప్రయాసపడుతున్నావు ఓడ, ఇంత తిప్పలు పడుతున్నావు కాబట్టి నేను అర్థం చేసుకొని కనీసం వచ్చి కూర్చోవడానికి కూడా ఒక్కరికి కూడా మనసు ఉండదు. మనుషులు రాలేదని, ప్రజలు సహకరించలేదని ఓడ ఆపకూడదు, ఓడ కట్టాలా, కష్టపడాలా, ప్రయాస పడాలా, దేవుని చిత్తం నెరవేర్చాలా. అప్పుడు ఒక దినాన ప్రభు వస్తాడు, నా దాసుడా ఇట్లా నమ్మకంగా పనిచేశావు, నువ్వు లోపలికి వచ్చాయి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను దేవుడు చెప్తాడు. ప్రజలు రానందుకు పూచీకత్తు దైవజనుడు కాదు, దానికి ఉత్తరవాదిగా నువ్వే మిగిలిపోతావు. అందుకోసం యథార్థంగా దైవజనులారా కష్టపడండి, మీ వంతు మీరు కష్టపడండి. వస్తారా రారా, ఇస్తారా ఇయ్యరా మీ ఇష్టం. కాబట్టి 3 దినములు మన మధ్యలో సభలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ మీ ప్రేమపూర్వకమైన కానుకలను తీసుకొని స్వామివారి సన్నిధికి తగలబడండి అని మీకు ఒకళ్ళు చెప్పేది ఏంది అసలు? మీకు నేను చెప్పాలా? మీకు మీ అయ్యగారు చెప్పాలా? 3 రోజులు ఏం జరుగుతుంది, ఎంత తిప్పలు పడుతున్నాడు, యాన్యా నుంచి సేవకులు వస్తున్నారు. నేను నిన్న మండపేటలో ఉన్న, రాజమండ్రి అవతలో ఉన్న, అక్కడి నుంచి ఈడ్చుకుంటా ఒక పాస్టర్ గారు పాపం లబోదీపం అంటే ఆయనకి రేపు డేట్ అయితే, రేపు ఇచ్చిన మీటింగ్ అయితే, ఒక సేవకుడు బాధపడటం ఇప్పుడు ఇష్టం నాకు. నా సాయ శక్తుల మా పిల్లగాడు జ్వరం వచ్చి కళ్ళు తేలేసి, వాడు ఇప్పుడా రేపు చచ్చిపోతాడేమన్నట్టయితే మా పాస్టర్ అంటుంది, అయ్యగారు వాడు పానం పోయేటట్టుంది అయ్యగారు, కాదు ఈ పూట నుండి ఇంటి దగ్గర అంటే, నేను డాక్టర్ చదువు కాదమ్మా చదువుకుంది, నేను ఇంజనీరింగ్ చదివినా, నేను బీటెక్ చేసిన, నేను ఇంజనీరింగ్ కదా, నాకు ఆ డాక్టర్ చదువు రాదమ్మా, నాకు అసలు తెలియదు, ఉంటే వాడికి ఇంకా జ్వరం ఎక్కువైతే నేను పోతే దేవుడు కార్యం చేస్తాడు, నేను పోనీ అని చెప్పి వాడు తేలకల్లేసి, నాన్నగారు ఇప్పుడు కూడా వెళ్తున్నారా అని అడుగుతుంటే కూడా పోయి దేవుని పని చేస్తున్నాం. తెలుసా మీకు, మా కుటుంబాలు ఉన్నాయి, మాకు సంఘాలు ఉన్నాయి, కానీ మేము కృప పొందుకున్న బిడ్డలు. శ్రమలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. రైట్ బ్యాంక్ అని ఒక మందిరం, ఆ రైట్ బ్యాంక్లో నుంచి బొచ్చెడు మంది సేవకులు, దాంట్లో ఒక ఆయన జ్ఞాన. ఆ సంఘాలలో అక్కడ మా నాన్నగారు ప్రారంభంలో అక్కడ ఒక మందిరాన్ని కడితే ఆ మందిరం సరిపోట్ల, కోతులు వచ్చి ఇట్నే రేకులు వేస్తే దాని మీదకి ఎక్కి డ్యాన్సులు వేసి శుభ్రంగా మొత్తం బాగలు కొట్టింది. మూలిగే నాకు మేము తాటికే పడ్డట్టు. ఇప్పటికీ బొచ్చెడు ఖర్చులు, మీటింగులు, ప్రయాణాలు, నా తిప్పలు కాక నేనున్నా. మందిరం అంతా ఇంకా ఆడొక బేద్దం, ఈడొక బేద్దం, ఆడొక బేద్దం. అది పశువుల పాక అంటే అధ్వానంగా అయింది. ఇంకెందుకు లేరా నాయన ఉన్నాయని ఓడబేయకండి అని మొత్తం ఇప్పించిన తర్వాత మందిరం కడదామంటే దానికి ఇంజనీర్ని పిలిపించి ప్లాన్ అయిపోతే 70 లక్షలతో అయిపోయింది అయ్యగారు అని చిన్నగా చెప్పిపోయింది ఆయన. 70 పైసల్లాగా అటు చేసి ఇటు చేసి అటు తిప్పలు పడి నా తంటాను నేను పడి అక్కడ ఇప్పుడు మందిరం కట్టాలి. ఇప్పటికి మందిరం లేక ఒక 50 చెట్టు కింద కూర్చోబెట్టి ఆరాధన చేపిస్తాను అందరినీ. మందిరం ఉంటేనే ఆరాధన, లేకుండా జరిపేస్తా. మాచర్ల పెద్ద మందిరం ఉంది, సాగర్ కొత్త మందిరమే ఉండదు. అయ్యగారు మనకి రైట్ బ్యాంక్లో కూడా బ్రాంచ్ ఉందండి. అవునండి అంటే ఒక సివిల్ ఇంజనీర్ వచ్చిండు. అయ్యారు ఇక్కడ వచ్చాము, ఎక్కడ అడ్రస్ అయ్యారంటే అక్కడ యాప చెట్టు కనిపిస్తుంది ఆయనకి ఎదురుగా. వచ్చాను అయ్యారు, ఇక్కడ మందిరం కనపట్లేదు, యాప చెట్టే ఉంది, కింద ఇక్కడ అంతా పట్టాలు వేసి ఉంచారు అంటే, వస్తున్నారయ్యా మందిరం అంతా వస్తారు చూద్దరు కానీ అని చెప్పి. ఈలోగా నేను మాచర్ల నుంచి అడిపోవాలిగా, నేను వచ్చే టయానికి ఆయన కూడా వాళ్ళలో కూర్చున్నాడు ఇక బాసిపెట్లు వేసుకొని. నేనేమంటున్నానంటే, మందిరాలు ఉన్నాయనో, డబ్బు ఉందనో, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనో కాదో, కృప పొందుకున్నాం అంతే. ఈ పూట అదే కృప మీరందరూ పొందుకోవాలా. కృప పొందుకుంటే మనం ధన్యులంగా మార్చబడతాం. సంఘం ఎట్టుండాలో ఇదిగో ఈ సంఘాన్ని చూసి నేర్చుకోండి మీరు. నా దగ్గర బొచ్చడి మాటలు ఉన్నాయి, బొచ్చడి ప్రసంగాలు. ఒక్క ప్రసంగం కూడా నేను ఇంకో దగ్గర అస్సలు కానే కాదు. నా కడుపులో మా నాన్న పక్క నుండి సేవకుని కొడుకుగా అయ్యుండి మీ వ్యవహారం అంతా చూసి మీ చక్కదనం అంతా తెలిసి నరాలకి స్పెషలిస్టులు అయినా, ఏ నరానికి ఏ వాత పెడితే ఏ రోగం పోయితే తెలుసు నాకు. నిజం. అట్లా నేర్చుకొని దేవుని పాదాల దగ్గర కృప పొందుకొని
ఈ రోజున దేవుని సన్నిధిలో వాడబట్టడానికి దేవుడు నాకు ధన్యతని ఇచ్చాడు. దేవుని స్తోత్రం అనండి. సంఘం ఏం పొందుకోవాలా చెప్పండి, అందరు చెప్పండి. ఏంటిది కృప అంటే ఏంటిది? బహుశ్రమలు అనండి. నాయనకలు చెప్పండి, నాకు ఎన్ని శ్రమలు కలిగినా దేవునిలో వెనకబడను. మరి కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినట్టు చెబుతాడు. మనపూర్వకంగా చెప్పట్లా. వాడు కోర్టులో కూడా లాయరు వాడిని ముందు ఆయన ఇక్కడ నిలబెట్టి, అరే వీడిని పొడిచినప్పుడు చూసినవారా అనగానే వాడు జడ్జికి వెళ్ళి చూడ్డాడు, లాయర్కి వెళ్ళి చూస్తాడు. ఆ లాయర్ అంటాడు, ఏసే వదులురాను వదులా అని అనగానే వాడు ఇట్లా అనగానే వెంటనే అవును సార్, ఓకే సార్, చూసినా సార్. అసలు వాడు ఆడే ఉండనే ఉండడాడు. మీరు అట్ట చెబుతారు ఆ మాటలే. నేను చెప్పమని చెప్పారా? ఇక ఇటు చూడండి, మీరు మీ జీవితంలో పాటలు పాడే సంఘం దేవుని రాజ్యంలో ఎత్తపడదు. బాగా పాటలు పాడిన సంఘం ఆయన రాజ్యంలో ఉండదు. ఇంకోటి చేసిన సంఘం ఆయన రాజ్యంలో కనపడదు. కృప పొందుకున్న సంఘం తప్పకుండా ఆయన రాజ్యంలో కనపడుతుంది. మీరు ఆ కృప పొందుకోవటం కోసమే మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, మేము ఎంత నలిగిపోతున్నాం, మేము ఎంత ప్రయాసపడి నిస్వార్థంగా ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. మీ అయ్యగారు నేను మీ దైవజనుని కోసం ప్రార్థన చేసిన. ఏందయ్యా ఆ మధ్యలో సభ అన్నాడు, ఈ మధ్యలో సభ అన్నాడు, మళ్ళీ ఈ సందులో ఇంకో సభ అంటుండు, సందుకు సభ పెడతాడు. ఏముంది ఈ మనిషికి ఏం వచ్చింది, ఏం దొక్కిండు అసలు ఈ రకంగా చేస్తుండయా? అసలు ఏమొచ్చింది ఈ మనిషికి? పిన్నయ్య గారు ఒక్క దగ్గర ఉండడు, ఆ కాలు ఆ మాత్రం ఆ రకంగా అయినా కానీ ఒక దగ్గర కూర్చోవట్లేదు, ఎందుకంటే చేస్తుండని చెప్పి కూర్చున్నా దేవుని సన్నిధి. నిజంగా చెప్తున్నా, నేను దేవుని సన్నిధి కన్ని పెట్టిన. అసలు ఏంది దైవజనుడి సంగతి ఏందయ్యా అంటే, నాకు దేవుడు చెప్పిన అత్యద్భుతమైన మాట, ఒక నిస్వార్థమైన సేవ నా సేవకుడు చేస్తున్నాడన్న ఆ ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు. అందుకోసం చాలా సంతోషంగా వచ్చా మీ మధ్యలోనికి. నేను చాలా బిజీగా ఉన్నా. బిజీ అంటే పెద్ద ఇదని కాదు, ఉన్న ఆ పరిస్థితులకు బట్టి అందరికీ డేట్లు ఇచ్చాను. మీ అయ్యగారేమో నన్ను రేపో ఎల్లుండో రమ్మని అయ్యగారి మాట. నాకేమో ఈరోజు ప్రయాణం అనుకుంచుకున్నాను నేను. అది ఏ ప్రయాణం? గోవిందాపురం ప్రయాణం. అసలు నేను అక్కడికి పోవాలా, అన్నవరం పోవాలా, దాన్ని మార్చి దీన్ని మార్చి అటు మార్చి ఇటు మార్చి నన్ను తీసుకొని చీపాటి ఇక్కడ పెట్టాడు. ఎందుకో మీరు కృప పొందుకుంటే ఆ సేవకుని ప్రయాస వ్యర్థం కాకుండా ఉంటుంది. హల్లెలూయానండి. బిగ్గరగా చెప్పండి. ఈ పూట మీరందరూ ఏం పొందుకోవాలా? మీ పక్కనంతా చెప్పండి, కృప పొందుకో అని చెప్పండి. అరే మీరు ఇది చెప్పుకోరు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చును గాక చెప్పమ్మా, పక్కన వాళ్ళని తట్టి చెప్పు. అట్లా అవుతుంది. చెప్పండి, పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, ఇద్దరిని తట్టి చెప్పండి, నీకు ఇల్లు ఇచ్చును గాక అని. నేను ఒకటి చెబితే వీళ్ళు ఏమని చెప్పుకుంటారు చెప్పనా? ఇది చూడండి, ఇక పట్టు చెయ్యి, నీకు డబల్ ఇల్లు ఇచ్చును గాక, నీకు డబల్ ఇల్లు ఇచ్చును గాక. ఆ ఇల్లు పోయి కొట్టం అయింది. ఈ కాదమ్మా మన సంతోషంగా చెప్పుకోవాల్సింది. మనం ఏం చెప్పుకోవాలంటే, నువ్వు కృప పొందుకుందావు గాక. ఏం పొందుకోవాలో మనం ఈ పూట అందరు చెప్పండి. అన్నిటికంటే విలువైనది దేవుని కృప. సంగమా మీరు కృప పొందుకున్న బిడ్డలుగా ఉందరు గాక. అయితే ఇప్పుడు వినండి, వాళ్ళు శ్రమలు వస్తే, శోధనలు వస్తే వాటిని ఏ విధంగా భావిస్తున్నారంట? పరీక్ష అనండి. దేవుడు ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ పరీక్షలో మేము నిలబడాలి. మరి ఈ ఫోను తయారు చేసే కంపెనీలోనే పేలిపోయింది అనుకో, ఇక చేపోడి దగ్గరకు వచ్చింది. ఏం మాట్లాడలేనమ్మా, కంపెనీలోనే ఆడే పేలిపోయా డమాల్. ఇక నువ్వే ఆడకుంటుంది. అయ్యా కాస్త డమాల్ అన్న ఫోన్ నాకు ఇస్తావయ్యా అని. ఏ సోది మొహం నాకు పోయి కొంటరా? ఏందమ్మా ఏం మాట్లాడలేదు రే, డమాల్ అన్న ఫోన్లు ఎవడన్నా కొంటాడమ్మా? ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి, మనము యోధులముగా సైనికులముగా మార్చబడుటకు, స్థిరులముగా కదలని వారిగా మార్చబడుటకు, సంపూర్ణముగా తీర్చబడుటకు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి శిక్షణ శిబిరమే దేవుని మందిరం. ఇక్కడ ఒక విశ్వాసి ఫెయిల్ అయిపోయిందా, వాడు పరలోకంలో ఏడ పాస్ అవుతాడు? నేను అన్నమాట అర్థమైందా? నువ్వు వీడే డమాల్ అనండి, డమాల్ తీసింది దెబ్బకేతరు. ఇంక దేనికి పనికొస్తాను చెప్పు? ప్రయోజనకరమైన బిడ్డలంగా ఉందమ్మగాక. చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలు
ఉంటాయి అమ్మ. మొండికి బడి ఇంట్లో ఉన్న శ్రమలకు అలవాటు పడటం మనకి తెలుసు, కానీ మొండికి బడి ఎన్ని శ్రమలైన మందిరానికి రావటం తెలిసిందా మీకు? తెలుసా? నేను కొన్ని వెళ్ళకపోతే బండ బూతులు మాట్లాడుతుంటారు ఆ ఎల్లల్లా. నేను చాలా విచిత్రంగా అంటే వాళ్ళు నువ్వు ఇంకా కొన్ని మాటలు అంటున్నావు. అప్పుడప్పుడు అద్భుతమైన ప్రత్యక్షతలు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు. 2 నిమిషాల పేదం చేసి అవతల పడు, లేకపోతే నువ్వు అయిపోతావు. నువ్వు వెళ్ళితివా లేకపోతే చచ్చితివే అని వాళ్ళు నాకు ఉపదేశం చేస్తాను ఇంటి వాళ్ళు. నేను తర్వాత వాళ్ళని అడిగితే ఏందమ్మా ఆ రకంగా మాట్లాడుతున్నా? అయ్యగారు ఇంకా నయమయ్య గారు, నువ్వు వచ్చే టైంకి కథ తగ్గింది, లేకపోతే వాన గురిపెత్తడాయి గారు మా ఆయన అంటే. నేనేమంటానంటే, మరి అట్ట గురిపెత్తున్నా నువ్వు ఎట్ట తింటున్నావు అక్క, భోజనశాలలో ఉన్నావు కదా అక్క నువ్వు అని అంటే, ఇంకేం చేస్తాం అలవాటు అయింది. నీకు మనుషులతో ఉన్న ఆ ప్రేమను బట్టి అలవాటు చేసుకొని మొండికి పడి ఇంట్లో బతుకుతున్నావు. చిన్న సమస్య వస్తే మందిరానికి దూరం అయిపోయే మనుషులు మీలో చాలామంది ఉన్నారు. చాలా తేలిగ్గా మందిరం మానుకుంటారు, చాలా తేలిగ్గా దేవుని పక్కన పెడతారు. మీరు లోకంలో కాదు మొండికి బడి బతకాల్సిందే, దేవునిలో మొండికి బడి బతికిన వాడి జీవితంలో నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలు తీర్మానం ఏంటిది? నా జీవితంలో ఏది లేకపోయినా నేను ఉండగలను, ప్రార్థన చేయకుండా మాత్రం నేను ఉండలేను. నాకు ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన చేస్తే నిన్ను తీసుకొని పోయి ఎక్కడేస్తారు? మాట్లాడండి. ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి, ప్రార్థన చేస్తే బాధలు పోతాయి, ప్రార్థన చేస్తే దరిద్రం అంతా పోయిద్ది, ప్రార్థన చేస్తే నీ రోగం రొట్టంతా పోయిద్ది. బాగా ప్రార్థన చేసుకోమ్మా అంటే నేను అనే మాట ఏంటి? గారు ఉదయం పనికి పోయి సాయంత్రం వచ్చి ఉడికి నీళ్ళతో స్నానం చేసి పొయ్యి మీద పోబెట్టంతే నిద్రపోయా. నా పేదనే పాటి దయగారు నీ బతుకుతున్నంటే నీ పేదనే. నాకు చందమామ కథలు చెబుతాను. అదిగో చందమామ, దానిలో పేదరాశి పెద్దమ్మ పట్టురా మొద్ద అని పెట్టినట్టు నాకు చెబుతుందండి చాలా మంది. నీకు ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి అని చెబితేనే నీకు ప్రార్థన చేయడానికి తేరట్లా. ఇక నీకు ప్రార్థన చేస్తే నిన్ను తీసుకొని పోయి సింహాల బోన్లో వేస్తానంటే నువ్వు చేస్తావు, నేను చూస్తా. నువ్వేమంటావు? ప్రార్థన చేస్తే నిన్ను తీసుకొని పోయి సింహాల బోన్లో వేస్తాం, అర్థమైందా అంటే నువ్వేమంటావు? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? మనం చెయ్యటమే అంతంత మాత్రం. సింహాల బోన్ల దాకా నువ్వు దేశపాత్ర అంటున్నావు. అసలు ఇప్పటి నుంచి చేస్తే నన్ను అడగరాదు నువ్వు. అసలే చెయ్యని మనిషిని ఇంకా చేస్తే నువ్వు నన్ను అడుగు. కృప పొందుకున్నవాడు ప్రార్థనలో స్థిరమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఎన్ని శ్రమలైనా ప్రార్థన మానరు. మనసు బాగున్నా బాగలేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రార్థనాత్మతో నింపబడే కృప దేవుడు మనకిచ్చును గాక. నేను అందుకోసం ఒక పాట రాశాను. ఆ పాటల షీట్లో ఒక ఘనమైన జీవితం అనే పాట, ఎన్నో నెంబర్ పాట? 5వ నెంబర్ పాట అంట. ఒక ఘనమైన జీవితం. దాంట్లో 2వ వచనం పాడతాను. 2వ వచనం, పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా, ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా, పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా, ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా, నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా, నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా. యేసు నీవే నా సర్వము, నా
జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవితును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. అల్లెలే చెప్పండి. పోయిన సంవత్సరం జూన్ నెలలో యవనస్తుల కూటమి ఒకటి పెట్టి ఆ యవనస్తుల కోసం రాసిన ఈ పాటని, దాంట్లో పరిశుద్ధతలో ఏముంది? అందరూ ఏమనుకుంటున్నారు, యోసేపును పరిశుద్ధంగా బతికినందుకు నీ బతుకు ఏమైందో చూసిన తీసపై చెరసాల్లో పడేసింది. చెరసాల ముగింపని అందరూ అనుకున్నారు, కానీ పరిశుద్ధతలో ఏముంది? విజయకరమైన స్థితి ఉంది. ఆ చెరసాలలో నుంచి సింహాసనం మీదకి దేవుడు తీసుకొని పోయాడు. ప్రార్థనలు ఏముంది? సింహముల మధ్య ఘనత అనండి. నేను ఒక పావు అంటే వాక్యం చెప్పి ఈ పాట పాడితే తమిళనాడులో వాళ్ళు పశ్చాత్తాపడి ఈ పాటకి ప్రభు యొద్ద పశ్చాత్తాపడి ఈ పాటకు ఆ మాటలను నాకు సమకూర్చి వాళ్ళు ఆ మాటల్ని నాకు పంపించి, అయ్యగారు మా భాషలో కూడా పాడండి అంటే ఈ పాటను తమిళంలో కూడా పాడాను. అది రికార్డింగ్ కూడా అయింది. అది ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు, పెడతారు కొద్ది రోజులకి నిదానంగా. కానీ ప్రజల భారం చూస్తున్నారా? పాట ద్వారా దేవుడు ఎంత పని చేస్తున్నాడు. నేనే ఆశ్చర్యపోయాను. పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే. లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. తమిళంలో పడ பாவத்தில் எதுவுமில்லை, ஒரு நொடி பொடிதல் சந்தோஷமே. உலகத்தில் எதுவுமில்லை, அநித்தியமான பாவ இன்பங்களே. இயேசுவும் மில்லானந்தமே, அது నిరంతరమానదయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. యేసు మిల్ ఆనందమే, ಅದು నిరంతరమానదయా. యేసునిలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. యేసు నీరే ఎన్ సకలము, என் வாழ்க்கை உமக்கு சொந்தம். యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ஒரு கணமுள்ள வாழ்க்கையை நான் உமக்காக வாழ்வேயே. நான் கொண்ட உம்பெலத்தா నూగతై నాన్ సుమపేనే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెప్దాం. ఏం ముందుకుందాం ఈ పూట చెప్పండి. పాట పాడినవాడు పడిపోవచ్చు, పాటలు నేర్చుకున్న సంఘం వెనకపడచ్చు, కృప పొందుకున్న సంఘం పరలోక రాజ్యానికి చేర్చబడచ్చు. ఈ పూట మీరు కృప పొందుకుందరుగాక. ఏంటిది ఆ కృప? ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు నిలవబడే కృప,
ఎన్ని శోధనలు కలిగినా ఈ సంవత్సరం దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నా భర్త ద్వారా, నా పిల్లల ద్వారా, నా భార్య ద్వారా, నా కుటుంబీకుల ద్వారా, నా పరిస్థితుల ద్వారా, నేను వేసిన పంట ద్వారా, నా చేతి పనుల ద్వారా, నా శరీరంలో ఉన్న రోగముల ద్వారా దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాడు. నేను ఈ పరీక్షలో నెగ్గాలి. నేను వెనకబడను, నేను తొట్టిల్లను, అవిశ్వాసమునకు నా జీవితంలో నేను చోటు ఇవ్వను. కదల్చబడని వ్యక్తిగా నేను ఆయన సన్నిధిలో మిగిలిపోతాను. ఈ తీర్మానంలోనికి మీరు రండి. ఆ మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడిన కృప తప్పక మీరు కూడా పొందుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట అక్కడే చదవండి. ఆ మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనమే. ఓకే, దాతృత్వము. అల్లెలు చెప్పండి అందరు. వాళ్ళు ఎవరంటండి? కొంచెం మాట్లాడరా. పేదలు వేరు. పేదరికం అంటే ఏంటి చెప్పండి కొంచెం. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అది పేదరికం. నిరుపేదలు అంటే అసలు ఏమీ ఉండదు. వండుకోవటానికి ఒక షర్ట్ ఉండదు, వండటానికి ఒక కొంప ఉండదు, మాట్లాడటానికి ఒక మనిషి ఉండడు, వేసుకోవటానికి ఒంటికి కొట్టు ఉండదు. వాళ్ళు నిరుపేదలు, పేరుకు నిరుపేదలు. కానీ దేవునికి చేసే విషయములో, దేవునికి ఇచ్చే విషయములో, దాతృత్వము కలిగిన విషయములో వాళ్ళు విస్తరించిన బిడ్డలుగా మార్చబడ్డారంట. సంఘానికి మనసు రావాలి. సంఘం అంటే ఇట్లా ఉండాలా. సంఘం చూడండి, మన సంఘం ఎట్లా ఉంటుంది? మన సంఘం మనకి పేదరికం ఉన్నా ఇటు చూడండి, పుసుకుమని 4 సెంట్లు కొట్టుకోండి. పక్కన వాడు కొట్టుకుంటున్నాను నాకు కూడా కాత కొట్టండి. సంఖ్యకి 4 సొక్కలు కొట్టించుకొని ఏం ఎరగనట్టు అందరికి వాసన దోలాలిగా. ఇప్పుడు అందరికి వాసన దోలటానికి మనదే మంచి గుడ్డలు వేసుకుంటావు, మంచి బండి, మంచి ఇల్లు కట్టుకున్నావు, అంతా బాగుంది. నువ్వు దేంట్లో విస్తరించినావంటే నీ బతుకుదేరులో విస్తరించినావు. కానీ దేవునికి ఇచ్చే ఆ దాతృత్వమైన విషయంలో నువ్వు విస్తరించిన వ్యక్తిగా లేవు. దేవునికి ఇచ్చే మనస్సు లేదు. ఆయన మనది ఏ పాటి జీవితం, ఏ పాటు అలవండి. మన కోసం ఆయన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడికి రావటమే గొప్ప అనుకుంటే ఆ సిలువలో తన అమూల్యమైన రక్తమును చిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. ఇంత చేసిన దేవుని కోసం మనం ఎంత దాతృత్వము కలిగిన బిడ్డలముగా అయినా మనం మార్చబడతాము గాక. దాతృత్వము లేకుండా దేవునిలో విస్తరించాలన్న ఆలోచన నీకు ఇచ్చే విషయాలు ఉండాలి. పాట ఒకటి నేర్చుకొని రెండో పాటకి సిద్ధపడద్దు. నేను దేవునికి ఏమి ఇవ్వాలి, నేను దేవుని సన్నిధిలో నేను ఏ విధమైన సహకారిగా మార్చబడాలన్న ఆలోచన తలంపు సంఘానికి వస్తే ఆ సంఘం కృప పొందుకున్న సంఘంగా, మాసిదోనియా లాగా మాదిరికరమైన సంఘంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ. నీకు నీ ఒంటి మీద ఉన్న గుడ్డ చూసుకుంటావు, నీ ఇంటిని చూసుకుంటావు, దేవుని ఇంటిని పట్టించుకునే, దేవుని మనిషిని పట్టించుకునే, దేవుని సేవకుని ప్రయాసను గుర్తెరిగే మనసు అసలు ఎవ్వరికి ఉండదు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, ఎవ్వరికి పట్టదు. మీరు అట్టుంటే మాదిరికరమైన బిడ్డలకు ఎప్పటికీ మార్చబడలేరు. మీరు మార్చబడాలి అని కనుక మీకు ఈ రాత్రి అనిపిస్తే దేవునికి ఇచ్చే విషయములో మీరు కూడా ఆ దాతృత్వము విషయములో విస్తారమైన కృపను మీరు కూడా పొందుకొందురుగాక. నేను చాలా విషయాలు చెప్పాలి దీంట్లో, కానీ నాకు పైన హారన్స్ చాలా పనులు ఉన్నాయి కనుక నేను ఇంకోసారి నీతోని పర్సనల్గా నేను మీకు ఏ విధంగా అయినా సహాయపడగలుగుతాను. సరేనా? దాన్ని కొంచెం అట్లా దాన్ని దాటి ఇంకొక మాట దగ్గరకు వస్తాను. చూడండి, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఓకే, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన ఏడుకొనుచు కాక అల్లెలు చెప్పండి అందరు. ఇటు చూడండి,
పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మనపూర్వకముగా, వింటున్నారా, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి పరిచర్య చేసే విషయములో వీళ్ళు ఎట్లున్నారంట, మనపూర్వకముగా మమ్మును వేడుకొనిరి. ఎట్లుండాలి సంఘం చూడండి మీరు. సంఘం, మందిరానికి వచ్చిన సంఘం వాక్యం వినిపోయే సంఘం కాదు, పాటలు పాడి కాలయాపన చేసే సంఘం కాదు, పర్వాలేదు ఈ పూట వాక్యం బాగానే చెప్పారు అని వాక్యానికి మార్కులేసి పర్వాలేదు అని అనుకునే సంఘం కాదు. మాసిదోనియా సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, ఆ సంఘం, ఆ మాసిదోనియా సంఘం సేవకుల దగ్గరకు వచ్చి వాళ్ళనంట మనపూర్వకంగా వేడుకుంటున్నారంట పరిచర్య చేయాలి అని. దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వచ్చిన విశ్వాసికి, మందిరానికి వచ్చినప్పుడు నేను వాక్యం మాత్రమే వినిపోకూడదు, వాక్యం మాత్రమే విన్న వ్యక్తిగా ఉండకూడదు, నేను కూడా పరిచర్య చేయదగిన వ్యక్తిగా నేను మార్చబడాలి అన్న ఆలోచన ఎప్పుడన్నా మీ హృదయాలలో మీకు కలిగిందా? పరిచర్య చేసే మెట్టుకి మీరు వచ్చారా? ఆ మెట్టు దాకా మీరు ఎదగగలిగారా? వాళ్ళు వచ్చి మనపూర్వకముగా అనందరూ, పాస్టర్ గారిని ఓపెన్ చేతిరా నాయన, చెప్పిండ్రా బాబు నాయన, ఎందుకో ఎదురు నాయన చెప్పిండ్రా అంత. దేవుని దూతలు కూడా అంత గాన ప్రతిగానాలు చేయడు, అట్ట చేసి కూడా పోతున్నాడు. వాడు చేసేది తక్కువ, గాన ప్రతిగానాలు చేసేది ఏమో. ఎదురొచ్చిండు కదా పూరీలు అనుకుంటే నా తలకాయకి పడిందయ్యా నాయన, నా బండి వేసుకొని ఆడికి పొమ్మంటూ నా బండి గొల్ల అవుతుందయా, నా పెట్రోల్ అంతా. చేస్తే మనపూర్వకంగా చేయాలి. ఏదన్నా అప్పగిస్తే మనపూర్వకం చేసే మనసు సంఘానికి రావాలి. మనసు లేకుండా పైకి నాన్న వెళ్ళావా ఆమెకి చెప్పానా వాడికి కోపం. ఇంకొకసారి చెప్పాను అన్న మాట ఇంకా చెప్పించుకున్న మనిషి ఇంకా చెప్పించుకోకుండా, నువ్వు చెప్పినా అడుగాయిగా. నువ్వు చేసే పని మనపూర్వకంగా చేయి. ఇసుకుతో కాదు, బాధతో కాదు, చిరాకుతో కాదు, సనుక్కుంట కాదు. ఎట్టా మనపూర్వకంగా అనండి. వాక్యం విని చాలా చక్కటి వాక్యం, అద్భుతమైన దైవజనులు అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చారు, అయ్యగారు ఏ ఊరి నుంచి తగలబడ్డాడు, మంచి వాక్యం తగలబెట్టాడు, హల్లెలూయా. నువ్వు తగలబడ్డావా? నేను తగలబడ్డా? మీకు మంచి వాక్యాన్ని తగలబెట్టినా, నువ్వు తగలబడ్డావా ఆ వాక్యాలు? అది కాదుగా నువ్వు. అంత అయిపోయింది. మరి అయ్యగారు పాప అంత దూరం నుంచి వచ్చినావు, మరి ఆయనకు కానుక ఎట్ట చేసినావు, ఎట్ట పంపినావు, మళ్ళీ దున్నపోతున్న ఒక కారు వేసుకొని వచ్చి ఇంటి వెనక పెట్టుకున్నాడు. మరి దాని సంగతి ఏంది? ఎట్ట చేసిండు, ఏం కదా? నువ్వేం పొలానికి పోయేవాడి కాదు, పనికి పోయేవాడి కాదు, ఏం కాదు. నువ్వు మాకు అప్పగిప్పబడిన దైవజనుడివి, మా మీద కాపరివి, మందని కాస్తున్నవాడు మంద పాలు తాగాల, నువ్వు మా కాపరి కాబట్టి మరి ఆయన ఏం చేస్తావు, ఏం కథ ఏంది అని నువ్వు మనపూర్వకంగా వాళ్ళు ఏం చేసిందంట చెప్పన, వేడుకున్నారంట. అనండి. వాళ్ళు వచ్చి అంటారంట, ఏందయ్య గారు నేను చూస్తున్నావు 3 రోజుల నుంచి కూడికలని చెప్పి పెట్టినావు, 3 రోజుల నుంచి చూస్తున్నావు, నాకు ఒక్క పరిచయం కూడా చెప్పలేదు నువ్వు, నాకైతే అసలు అని బతికిలాడుతున్నారంట. ఎవరు? మీరేమన్నా బతికిలాడతారు? అయ్యగారు వస్తాం, వింటాం, పెడితే తింటాం, అన్నీ అయినాక పోతాం, కానీ నువ్వు మాత్రం మా జోలి రామాకయ్యా, మా దగ్గర ఉన్నప్పుడు గెత్తాం, అంతేగాని పెద్ద పెద్ద కోరికలు మా మీద నువ్వేమి. సోనియా గాంధీ కాలంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించినట్టు ఆ రోజున ఎట్టందో శిల, ఈ రోజు కూడా అంతే ఉంటారు. చాలా ఇంత రవ్వంత ఇటుకి రవ్వంత మార్పుగా రావట్లేదు ఒక్క దగ్గర. ఎట్ట మరి ఇట్టయితే చెప్పు నాకు.
వాళ్ళు మాసిదోనియా సంఘస్థులంట అయ్యగారి దగ్గరకు వచ్చి వాళ్ళు వేడుకుంటున్నారంట, బతిలాడుతున్నారు, అయ్యా నాయన ఏందయ్యా మాకు ఏం చెప్పవైతివి, వస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తుంటే మాకు పరిచయం అప్పగించని వాళ్ళు వేడుకొని. ఇప్పుడు రివర్స్, మొత్తం చొక్కా తిరగలేసుకున్నట్టు, మొత్తం ఉల్టా భక్తి. ఇప్పుడు అయ్యగారు మిమ్మల్ని వేడుకోవాలి, ఎవని? కాబట్టి సమయం అవుతుంది కనుక అందరూ తొందరగా తగలబడండి. ఎక్కడ నుంచో ఒకడు ఇక్కడ తగలబడ్డాడు, చాలాసేపు అయింది ఇక్కడ తగలబడబట్టి. ఇంక రండి. అప్పుడు మిమ్మల్ని వేడుకొనంగా ఒరే పాటరగా ఏడుతున్నారా పాపం బాధగారు ఏడుపు మన దడుగు ఎందుకు మారాయ్ అని చెప్పి పిల్లగాన్ని తోలుకొని ఇచ్చినాడు. నీకంతా మొత్తం రివర్స్ అయిన వేడ. నువ్వు దైవజనుడిని వేడుకోవాల్సింది పోయి నిన్నే ఈ రోజున దైవజనుడు వేడుకోవాల్సి వస్తుంది. రండమ్మా, వినండమ్మా, మీకోసమేనమ్మా, సమయానికి రండమ్మా, దయ్యుంచి వినండమ్మా. సంఘం ఎట్లుండాలా? ఈ మెట్టుకి సంఘం రావాలా? ఏంటిది మాసిదోనియాలో ఉన్న ప్రత్యేకత? ఒకటి, ఎన్ని శ్రమలు కలిగినా వాళ్ళు వెనకబడరు, కుడికి గాని ఎడమకి గాని తొలగిపోరు. రెండు, వారి దాతృత్వము బహుగా విస్తారంగా ఉంటది దేవునికి ఇచ్చే విషయంలో. మూడు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయములో మన పూర్వకంగా బుద్ధిపూర్వకంగా వచ్చి వేడుకుంటారు. విన్నారా? కొంచెం ముందుకు బండి. వారి సామర్థ్యము కొలదియే కాక అల్లెలి చెప్పండి అందరు. ఎట్లంట సామర్థ్యము కొలది అంటే దాని అర్థం ఏంటి? అట్లా చెప్పాలి మీకు. అమ్మా చూడండి, నేను పెద్దగా నాకు కూడా బరువులు మోసే అలవాట్లు కానీ లేవు. అంటే అంత పెద్ద పనుని కాదు, పని దొంగనని అర్థం. చెప్తున్నా నిజంగా, నాకు అంత పనులు చేసినని కాదు. ఇప్పుడు ఇది మోసే సామర్థ్యం ఉంది, ఇది కూడా మోసే సామర్థ్యం నాకు ఉంది. దీన్ని మోయమంటే చూడటానికి చాలా చిన్నగానే ఉంది, కానీ ఇప్పుడు ఇటు లేపి నా చూసా, ఇది నా సామర్థ్యం కాదు. దీన్ని ఎత్తాలంటే ఇక వెనకాల హాయిగా పిలుచుకోవాలి. కత్తి రానాయన అంటే అది ఏమన్నా లేసిద్దేమో, ఇది అసలు లేవట్లే. నేనేమంటున్నానంటే, చిన్నపిల్లగాడు మోసే బరువు ఉంటుంది, పెద్దోళ్ళు మోసే బరువులు ఉంటాయి. పెద్దోళ్ళు మోసే బరువుని తీసి చిన్నపిల్లలకి ఎత్తితే అది సామర్థ్యమా, సామర్థ్యానికి మించా? ఈ సంఘం ఏ సంఘం అంట? వాళ్ళ సామర్థ్యమునకు మించి ఎక్కువగా వాళ్ళు దేవుని కొరకు కష్టపడ్డారంట. బాధకరమైన విషయం ఏంటంటే, అసలు ఉన్న సామర్థ్యం ఏంటిదో ముందు మీకు తెలియట్లా. నా సామర్థ్యం ఇది, నా సామర్థ్యం పాట పరిచర్య, నా సామర్థ్యం పరిచర్య, నా సామర్థ్యం నమ్మకత్వం, నా సామర్థ్యం దేవునిలో ఒక యోగ్యమైన బిడ్డగా నడిపించడం. నీ సామర్థ్యతే నువ్వు పక్కన పెట్టి ఇక సామర్థ్యానికి మించి నువ్వేం చేస్తావు? నువ్వు మొయ్యలేకపోతున్నావు, చెయ్యలేకపోతున్నావు, మించి నువ్వేం చేస్తావు? చెయ్యదగినవే చేయలేకపోతున్నావు కదా. ఈ సంఘం అటువంటి సంఘం కాదు. వారు తమ సామర్థ్యమునకు మించి. ఎప్పుడు వస్తుంది మీకు ఈ మనసు? మన సామర్థ్యమునకు మించి దేవుని కొరకు కష్టపడే మనసును దేవుడు మనకిచ్చునుగాక. చెప్పండి అందరూ బిగ్గరగా. మన బలానికి మించి, మన ఆలోచనకు మించి, మన సమయానికి మించి, అన్నిటికి మించి, అన్నిటికంటే ఎక్కువగా ఆయననే ప్రేమించే మనసును దేవుడు తప్పక మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఓకే, కొంచెం ముందుకు చదవండి. చాలు, నా వైపు చూడండి. ఇన్ని చేసి ఈగాక అనండి, మళ్ళా అనండి. మనం దేని గురించి అంటాం? నన్ను తిట్టింది గాక, కసువంతా నా ఇంటి ముందుకు ఊడ్చింది గాక,
మన గాకాలు వేరు. గాకా ఆమె. ఈ మాసిధోనియా సంఘం గాక చూసారా? ఈ గాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకు తమ్మును తామే అప్పగించుకున్నారు. సంఘం అంటే ఎట్టుండాలి చెప్పనా? మొదట దేవునికి, రెండు దేవుడు మీకు ఇచ్చిన దైవజనునికి, మిమ్ములను మీరే అనండి. అనండి అందరూ. నన్ను నేనే నా సేవకునికి అప్పగించుకో. కానీ మనం ఏం చేద్దాం? సేవకునికి అప్పగిస్తాం. అమ్మ మరి స్టేజీ, అయ్యగారు స్టేజీ నీకే ఉంచుకో, శాంక్షన్ పో. అయ్యా మరి లైట్లు నీకే చూసుకో, పట్టాలు అమ్మగారికి నువ్వు చూసుకోమా, మండలు చూసుకో, 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 తుడుచుకో, ఊడ్చుకో, నువ్వు బంధువులు రక్త సంబంధికులు పూసుకో. ఒకప్పుడు దేవుని స్తోత్రం అండి, మీ అందరికి వందనాలండి అండి, నా బంధువులు ఆ రోజే చచ్చిపోయారండి, నేను హాస్పిటల్లో చూడలేదండి, అసలు వాళ్ళ బంధువులండి. నా కోసం నా ఆత్మీయ తండ్రి తల్లి కష్టపడి ప్రయాసపడి హాస్పిటల్కి వచ్చి అని గొంతులో తేవడంతో వచ్చింది. నాకు సాక్ష్యం చేస్తే వెనకాల ఉండి నా గుండెలు బాదుకున్న బామ్మ ఎంత మంచి విశ్వాసం ఆయన బలి దొరికింది, నాకు బంధువులు లేకపోతే మాయ, నాకు డబ్బులు లేకపోతే మాయ, నాకు ఇట్లాంటి విశ్వాసం ఉంటే చాలు నేనని ఈ సాక్ష్యం బలంతో ఒక 3 రోజులు ఉద్యమం ఆయన సేవ చేశాడు. వచ్చే వారానికి ఆ సాక్ష్యం చెప్పిన మనిషి చేర్చికి రాల. అసలు వాడు నాకు బాబాయ్ కాడు, వాడు ఆ రోజునే చచ్చిపోయింది. నాకు బాబాయ్ అయినా బంధువు అయినా రక్త సంబంధిక అయినా అన్ని అయ్యగారు అమ్మగారే అంతా వాళ్ళే అన్నదిగా. నేను ఏదో మరి పోయిన వారం చర్చికి వచ్చినావు, మంచి సాక్షి చెప్పినావు, మరి ఈ వారం చర్చికి ఎందుకు రాలేదమ్మా సిస్టర్ గారు అంటే, ఆ సిస్టర్ గారు ఏమి కోసిందో తెలుసా మీకు? ఏమన్నదండి అవంట మాట, మా బాబాయ్ మా ఇంట్లో తగలబడ్డాడు అందుకోసం. అసలు వాడు బాబాయ్ కాదు ఏమో నాకు చెప్పింది. ఇప్పుడు ఆదివారం అన్నాడు నీ బంధువు నీ ఇంటికి వస్తే నీకు బంధువు అయిందా? ఇల్లు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు బంధువులు లాగలేరు, బంధువులు నీ ఇంటికి రాలేదు, బంధువుల కంటికి నువ్వు కాని రాలేదు. ఒక దైవజనురాలు కష్టపడి ప్రయాసపడి ప్రార్థన చేస్తే నువ్వు అప్పగించుకుంటావా, అప్పగించిపోతావా? 3 రోజులు ఉన్నాయి, ఇంకా 2 రోజులు జరుగుతాయి. ఈ పరిచర్య దేవుని చిత్తంలో ఉన్న పరిచర్య. కష్టపడుతున్నాడు మీ అయ్యగారు, ప్రయాసపడుతున్నాడు. దానికోసం ఇంత దూరం కష్టపడి వచ్చేటప్పుడు నా కళ్ళని బట్టి నీళ్లు కారుతున్నాయి, వేడి చేసి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇట్లా కూర్చుంటే పోటు వస్తుంది నడుము అంతా. నేను 60 సంవత్సరాల్లోనే కాదు, ఏంది నాకు ఈ బాధ ఏంది? మంచి సంఘాలు ఉన్నాయి, ఆ ఏళ్ళ పూటను దీన్ని గదికి ఏసీ ఉంది, ఏసీ వేసుకొని శుభ్రంగా నా ప్రాణమా తిను తాగు పండుకో అంటే మొత్తానికి బండ పెడతాడేమోనని నేను అదిరిపోయా. నేను వస్తున్నా వద్దులేరా నాయన, ఎందుకు నా సుఖాలు, నా సంతోషాలు, నా ఆనందాలు తర్వాత నా సంపూర్ణులు అవుతున్నారు, నా విశ్వాసాలు వాక్యానుసారాలు అవుతున్నారు. వాళ్ళకి వాక్యం తెలుస్తుంది, ఈ వాక్యపు లోతు జనాలకి తెలియట్లా, అల్లాడిపోతున్నారు, వాక్యం దొరక్క సస్తున్నారు. ఈరోజున ఈ వాక్యాన్ని బట్టి ప్రజలు సంపూర్ణుడు కావాలా, నా సంఘం ఎట్టుందో అన్ని సంఘాలు అట్ట మారాలన్న ఒక ఆశతో ఇది ఇంత ప్రయాసపడుతుంది. ఇప్పుడు మాసిధోనియా కృప పొందుకున్న సంఘమే కాదు, దాతృత్వం కలిగిన సంఘమే కాదు, తర్వాత వారి జీవితాలలో పరిచర్యకి మనపూర్వకంగా వేడుకున్న సంఘమే కాదు, సామర్థ్యానికి అంటే మించి చేసిన సంఘమే కాదు, ఎక్కువగా చేసిన సంఘమే కాదు, ఈగాక తమ్మును తామే అప్పగించుకున్న సంఘంగా మార్చబడ్డారు. అబ్రహాము అనండి ముగిస్తా అనండి. ఇస్సాకు. దేవుడు ఏం చెప్పిండు? నీ కొడుకుని తీసుకొని పోయి మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద
నాకు బలి అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏమన్నాడు? ఒరే అభిగా, ఏనండి అందరండి, అభిగా నీకు వినబడిన స్వరం నాకు వినపడలేదు ఏంద్రా, సచ్చేది నువ్వా నేనారా? ఒరే అబ్బురా, అబ్బురావు అంటే నీ ప్లాన్ కదా ఇది, ఆఖరిని పంపిస్తే ఇప్పుడు నన్ను కాజేద్దామని చూస్తాను. నువ్వు మామూలుడి కాదు, నీ బుద్ధి ఆడే బయటపడిద్దిరా, వీడు అసలు తండ్రే కాదు, వీడు తండ్రి కాదు, వీడిని అందరూ చంపండి, నేను చంపిస్తాను నన్ను దగ్గర ఉండి. ఇస్సాకుని తీసి బలిపీఠానికి వేసి కడుతుంటే, కట్టెలు బేరుతుంటే, అబ్రహామేమో ముసలోడు, ఇస్సాకేమో యుక్త వయసులో ఉన్నాడు. బలం ఈయనకుంది, బలహీనత ఆయనకుంది. కానీ ఇస్సాకు అబ్రహాముకి అప్పగించుకున్నాడు. మీ అయ్యగారి కంటే ఎక్కువ నువ్వు చదువుకొని ఉండొచ్చు, ఎక్కువ జ్ఞానం నీకు ఉండొచ్చు, అప్పగించుకున్న వారిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సంఘానికి మనసు రావాలి, అప్పుడు మీరు వారి తెలుతారు. మీకు చిన్న మాట చెప్పి ముగిస్తాను, నా వైపు చూడండి. తుమ్మురుగూడ అని మాచర్లకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో తుమ్మురుగూడ అని ఒక సంఘం ఉంది. ఆ సంఘం పల్లెటూరు. దేవుడు ఆ ఊర్లో చేసిన అద్భుతం ఏంటంటే, రాయవెల్లూరు వెళ్ళారు వాళ్ళు, క్యాన్సర్ గడ్డతో బాధపడుతుంటే అక్కడికి వెళ్ళినా నువ్వు బతకమని చెప్తే ఒక యాదవుల కుటుంబానికి సంబంధించిన ఆమెని ఇంటికి తీసుకొని వచ్చి పడుకోబెడితే, అట్టనే మన విశ్వాసి ఆమె బంధువురాల్లో ఒక ఆమె మన మందిరానికి వస్తుంది. ఆమెకు చెప్పింది, అమ్మ వదిన మందిరానికి రా, నా జీవితాన్ని మార్చినేసే, నీ జీవితాన్ని మారుతుందంటే ఆమెన్నది, నువ్వు పిచ్చిదాన్ని వేయట తయారైనవే, పాస్టర్లో నేను పిచ్చిదాన్ని చేసిండ్రు, నేను పిచ్చిదాన్ని కాదు, నేను తెలియగలదాన్ని, నేను చచ్చికొత్తను అనుకున్నావా, సావనైనా చేస్తానేమో కానీ అంత దిక్కుమాలిన బతుకు నేను బతకనని చెప్పింది. ఈరోజు అన్నది రేపటికి మొత్తం నోరెలా పెట్టింది పూర్తిగా. పూర్తిగా చచ్చేటట్టు ఉండేసరికి మళ్ళా పోయిందంటే, మళ్ళా పోయి ఇంకొక మాట చెప్పింది, అమ్మా నా మాట నువ్వు రాలేకపోతున్నావు, నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావు, మా అయ్యగారికి చెప్పి నేనే తీసుకొని వస్తా, మా అమ్మగా నేను నా మాట విన్నమాట. ఆమె అన్నదో లేదో కానీ మొత్తానికి ఆమె ఓపిక లేదు కదా, ఆ ఓపిక లేదంట అని ఉంటుంది. ఈమె ఎప్పుడు అంటదని మన విశ్వాసం వస్తుంది. అనగానే అంటే నేను పిలిచే పోయినా, అప్పటిదాకా గోక్కన్నా మనం బాగానే ఓపిక అంత తెచ్చుకున్నా ఉంటుంది. ఆమెనేదో ధైర్యపరచాలని మనం, అమ్మా ఏం కాదు లేదు, గీం కాదు లేదు, నేను చెప్పింది నువ్వు అంటున్నా. అవునా అంటే ఇక చేచి కొత్త అని నువ్వు అనుకుంటున్నావా? మేము రాము, గాజుల పోసలు తీయం, ఒట్టి తీయం, తెల్లసారి కడతానని పొరపాటును కూడా అనుకునేవు, అసలు మేము ఇవి చెయ్యం. నీకు వీటన్నిటికి ఇట్టమైతే అప్పుడు ప్రార్థన చేసుకో అంటే, నాకా క్యాన్సర్ నీకా రోగం, నాకా నీకా సైతందానా? సచ్చేదాని నువ్వు రేపు ఇప్పటికే గుడ్డెల్లా పెడితే రేపటికి నీ పుట్టో పడిద్ది, రెడీగా ఉన్నది పుట్టో. చిచ్చు కాస్త వైరు కదిలిస్తే పానం పోయేటట్టు పైన దేవుడు గెరుపులి శరాపలు నానా పేకండ వైరు పేకన్నట్టే మనిషి వచ్చింది నేరుగాడికి. అది కొంచెం ఒక్క నీళ్ళ మీద ఏలాడుతున్న తాడుతోని దేవుడు ఎట్టనో ఆ టయానికి సేవకులకు పంపిస్తే అప్పుడు కూడా ఎట్టం ఇది చేసుకో, లేకపోతే మేము చర్చికి రాము, ఆ పేదలు చేయం, దాన్ని పిచ్చి దాన్ని చేసిన ఎప్పటికీ అదే ఒకటి ఎగురుతుంది చర్చిలో, ఇంత ఎగురుతుంది. మగ మనిషి కూడా ఎగరడు, ఇంట్లోకి వస్తేనేమో నాకు పని చేసుకోవటానికి ఓపిక లేదంటే ఆ చర్చిలో ఏమైనా రేకులు కడిగి రేకులు కంటేటట్టు ఎగురుతూ ఉంటుంది. నువ్వు అంత పిచ్చి దాన్ని చేసినావు, అది ఇది అని మాట్లాడు. మేమన్నాం, అమ్మా 2 చేతులకి 2 గాజులు కాదు, సంకలు దాకేసుకో, ఒక బొట్టు కాదు బారుగా పెట్టుకో, చర్చికి పొరపాటున కూడా రామాకు, ప్రార్థన అయితే చేస్తా, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, అయితే చేసుకో. నువ్వెన్ని చెప్పినా కానీ నేను దానిలాగా పిచ్చిదాన్ని కాదు. మళ్ళా ఒకసారి చెప్పినాక కాదు పిచ్చిదానివి అన్నగా మరి ఎంతసేపు నాకు చేయించుకో ఇంకా ప్రార్థన అంటే చెయ్యి మరి ఇంకా అన్న. మొత్తానికి ప్రార్థన చేస్తే అద్భుతం. నేను ఎప్పుడు గాంధీ తాతల కాలంలో చదివింది కాదు, ఇప్పటికుందా మనిషి. ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రి ఫుట్బాల్ అంత గడ్డ దానంతట దానికి అదే కరిగిపోయింది అంతే. కరిగిపోయి ఆమె సాక్షిగా మార్చబడింది.
అద్భుతమైన విషయం ఏందో చెప్పనా, నీ చర్చికి రానన్నామా, ఆ ఊరిలో ఆమె చర్చికి స్థలం ఇచ్చింది, బోరింగ్ వేయించింది, మందిరం కట్టించింది. చర్చికి ఎవరు తెలసారి కట్టుకొని వస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఆమె అయితే ఖచ్చితంగా కట్టుకొని వచ్చింది. ఒక్క పాట పాడి మనోడు ఏమన్నా డిష్ అంటే ఆమెకి అభిషేకం అయితే మనం అమ్మగారిని దొరకలమాయి పొమ్మ కెరాసిన ప్రాంతానికి వెళ్ళాలి. ఇంకా మైకుల మీద పడితే మనం మైకులు ఏడ తెచ్చుకుంటాం, ఎప్పటికీ డబ్బులు లేకపోతున్నాం. పొమ్మ అవన అప్పమ్మ అని చెప్పాల. ఏ మనిషి అయితే ఒకప్పుడు అట్ట అన్నదో ఆ మనిషే ఇప్పుడు ఇట్ట తయారైపోయింది. దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్మదైన దేవుడు, ఆయన ఎల్లప్పటికీ ఉండువాడు అన్నవాడు. ఆ దినాన అద్భుతాలు చేసిండు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. మీకు నేను చెప్పగలిగిన మాట, మీరు మిమ్ములను మీరు మీ దైవజనుడికి అప్పగించుకోండి, పరిచర్యకు అప్పగించుకోండి, దేవుని కొరకు అప్పగించుకోండి, ఆయనకు సాక్షులుగా మార్చబడండి. బతికితే ఈ సంఘంలాగా బతకండి. మిమ్మల్ని కూడా దేవుడు ఆ సంఘం గురించి జీవగ్రంథంలో రాసిపెట్టినట్టు మీరు చేసిన ఈ కార్యాలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. తప్పక మీ పేర్లను కూడా అక్కడ జీవగ్రంథంలో రాయబోతున్నాడు. మాదికరంగా బ్రతుకుదాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక.